స్టీల్ బ్రిడ్జ్ ఓపెనింగ్ కి సర్వం సిద్ధమైంది. ప్రస్తుతం అయితే బ్యూటిఫికేషన్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి ప్లాంటేషన్ సంబంధించి. మీకు చూపిస్తాను ఏం జరుగుతున్నాయి ఏంటనేది. కడియం నర్సరీ నేను తీసుకొచ్చారనమాట. జస్ట్ ఇప్పుడే లారీ నుండి అన్లోడ్ కూడా అవుతున్నాయి. మొత్తం చూడొచ్చు. ఇవన్నీ కూడా మీకు చాలా రకాల మొక్కలను అయితే తీసుకొచ్చారు. రాజధాని బ్లూ గ్రీన్ క్యాపిటల్ గా అయితే మాస్టర్ ప్లాన్ చేశారు. సో అందుకు తగ్గట్టుగానే వాటర్ బాడీస్ కి అలానే గ్రీనరీకి కూడా చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది. రెండు ఉండడం వల్ల టూరిస్ట్ స్పాట్ గా అయితే కూడా అమరావతి ఉండబోతుంది. ఇవి కూడా ఎలా ప్లాన్ చేశారంటే కొన్ని మొక్కలు రైనీ సీజన్ లో, కొన్ని మొక్కలు వింటర్ సీజన్ లో, కొన్ని మొక్కలు సమ్మర్ సీజన్ లో వస్తుంటాయి కదా. సో వీటిని 365 రోజులు ఫ్లవర్స్ వచ్చేలా అయితే ప్లాన్ చేసి మొత్తం అన్ని రకాల మొక్కలు అయితే ఇక్కడ తీసుకొచ్చారు. దానివల్ల ఏమైతుందంటే 365 రోజులు కూడా ఇక్కడ బ్యూటిఫికేషన్ కనిపిస్తుంది, బ్యూటిఫుల్ గా ఉంటుంది. మొత్తం చూడొచ్చు మినీ ఉద్యానవనంలా మనకు కనిపిస్తుంది. ఒక స్క్వేర్ మీటర్ లో 21 రకాల మొక్కలు వచ్చేలైతే ఇక్కడ ప్లాన్ చేశారు. అంటే అన్ని ఒక్కలాంటి మొక్కలు కాకుండా 21 ర్యాండమ్ గా ప్లాంటేషన్ చేస్తారనమాట. మొత్తం చూడొచ్చు ప్లాంటేషన్ చేస్తున్నారు. అలానే మీకు కింద పెద్ద చెట్లు కనిపిస్తున్నాయి కదా, అవన్నీ కూడా కొత్తగా బయట నుంచి తీసుకొచ్చింది కాదు. ఇక్కడ అవి అమరావతిలో ఇంతకు ముందు ఉన్న చెట్లు అనమాట. ఇంతకు ముందు ల్యాండ్ పూలింగ్ జరిగింది కదా, అప్పుడు ఉన్న చెట్లను తీసేశారు కదా. అవి తీసేటప్పుడు వాటిని కొట్టేయకుండా వేళ్ళతో పాటు తీసి ట్రాన్స్లోకేట్ చేశారనమాట అనంతవరం నర్సరీలో. సో అక్కడ నుండి మాస్టర్ ప్లాన్ ప్రకారంగా పెట్టాలి కదా. సో అందుకు ట్రాన్స్లోకేషన్ చేసిన చెట్లను తీసుకొచ్చేస్తే ప్లేస్ చేస్తున్నారు. ఇక్కడ లాన్ కూడా మొత్తం వేసేసారు. ఈ విధంగా అయితే ప్లాంటేషన్ సంబంధించిన వర్క్స్ జరుగుతున్నాయి మొత్తం కూడా. పక్క బ్యూటిఫికేషన్ సంబంధించిన ప్లాంటేషన్ వర్క్ జరుగుతుంది. అలానే స్టీల్ బ్రిడ్జికి సంబంధించిన ఎంట్రెన్స్ అన్నాం కదా, అమరావతికి ఒక గేట్ వే లాగా ఇది ఉంటుంది కాబట్టి ఇక్కడ అమరావతి లోగో ఏదైతే ఉందో ఏని ఇక్కడైతే ప్లేస్ చేస్తున్నారు. ఏ షేప్ లోగోని మొత్తం దానికి సంబంధించిన వర్క్ అయితే జరుగుతుంది. లోపల బ్లాక్ కలర్ పట్టా వేసి ఉంచారు కదా, దాని లోపల ఏ కలర్ షేప్ అయితే డిజైన్ చేస్తున్నారు. సిఆర్డీ బిల్డింగ్ మీద ఏ ఉంటుంది కదా, సేమ్ అట్లానే ఈ రోడ్ ఎంట్రన్స్ లో కూడా ఇక్కడ ఏ షేప్ అయితే డిజైన్ చేస్తున్నారు. మొత్తం వర్కింగ్ జరుగుతుంది దానికి సంబంధించి. అలానే బ్రిడ్జ్ కి సంబంధించిన స్టేటస్ ఎలా ఉందో కూడా చూద్దాము. లాస్ట్ టైం మనం వచ్చి వీడియో చేసేటప్పుడు అయితే ఇక్కడ తార్ లైన్ కంప్లీట్ అయిపోయింది. కానీ ఏదైతే ఈ డివైడర్స్ ఉన్నాయో లేన్ డివైడర్స్, అప్పటికి ఇది వైట్ కలర్ పెయింట్ అయితే వేయలేదు. ఇప్పుడు లేన్ డివైడర్స్ సంబంధించిన మార్కింగ్స్ కూడా అయిపోయినాయి. అలానే క్రాస్ బ్యారియర్స్ ఉన్నాయి కదా, ఈ క్రాస్ బ్యారియర్స్ కి ఇంతకుముందు వైట్ పెయింట్ వేసేసి ప్రైమరీస్ ఉండేది. ఇప్పుడు ఏదైతే జేబ్రా ప్యాటర్న్ కలర్స్ అయితే వేసేసారు, వైట్ అండ్ బ్లాక్. ఇది కూడా కంప్లీట్ అయిపోయింది. మొత్తం అయితే బ్రిడ్జ్ కి సంబంధించిన ఓవరాల్ వర్క్స్ అయితే కంప్లీట్ అయిపోయేవి. ఓన్లీ బ్యూటిఫికేషన్ సంబంధించిన వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఇంకా 1 డే ఉంది కాబట్టి ఈ లోపు మొత్తం అది కూడా కంప్లీట్ చేసేసి అయితే సీఎం చేతుల మీదుగా ఓపెన్ అవడానికి అయితే ఓవరాల్ గా రెడీ అయిపోయింది బ్రిడ్జ్.